సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం కింగ్ ఆఫ్ కింగ్స్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రాజులకు రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో చాలామంది రాజులు ఉండవచ్చు, అధికారులు ఉండవచ్చు, లేకపోతే పరిపాలించే పరిపాలకులు అనేకులు ఉండవచ్చు. కానీ అందరికీ ఒకే రాజులకు రాజై ఉన్న యేసుక్రీస్తు మనకున్నారు. మనము ఈ లోకంలో ఉన్న రాజులు మనల్ని పట్టించుకోవట్లేదని చాలామంది బాధపడతారు. చాలామంది అక్కడున్న అధికారి నా మాట వినట్లేదు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి నేను వెళ్తున్నాను, కానీ అక్కడున్న ఆ వ్యక్తి నా పని చేసి పెట్టట్లేదు, లేకపోతే నా మాట వినట్లేదు, ఎన్నో వాటిలో ప్రాబ్లమ్స్, ఎన్నో ఏదో లోపాలు చూసి నా పనిని ఆపివేస్తున్నాడని చాలామంది బాధపడతారు. చాలామంది నా కొడుకే ఆయన చాలా మంచి అధికారం ఆయనకు దొరికింది, మంచి పోస్ట్లోకి వెళ్ళిపోయాడు, నన్ను మర్చిపోయారు అంటారు. చాలామంది నా రిలేటివే నా దగ్గరే పెరిగాడు, నాతోటే ఉన్నాడు, నాతోటే నడిచేవాడు, కానీ నన్ను మర్చిపోయాడు, నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు. కానీ మనందరికీ శుభవార్త ఏంటంటే, వారు పట్టించుకున్నా పట్టించుకుపోయినా, మనతో ఉన్నా లేకపోయినా, మనతో ఉండటానికి, మనల్ని పట్టించుకుంటానికి, మన కొరకే అన్ని వదిలి వచ్చే ఒక దేవుడు ఉన్నాడు, ఒక రాజు ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు అని వాక్యం సెలవిస్తుంది. మనం సౌలుని చూస్తే ఆయన వస్త్రాలు ధరించుకున్నాడు, ఆయనకు కావలసినవన్నీ దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడు, అక్కడ ఉన్న వారి దగ్గర నుంచి పొందుకున్నాడు. కానీ ఆయన పనుల్లో ఆయన ఆగినట్టుగా చూస్తున్నాడు. ఎవరు వస్తారని ఇక్కడ చూసేవాడు, అక్కడ చూసేవాడు, దిక్కులంతా చూసుకునేవాడు. ఎవరు ఆ యుద్ధానికి వెళ్తారు, ఎవరు ఆ గొలియాతుని ఓడిస్తారని చూడండి. ఆ సౌలు మహారాజు ఆ సమయంలో ప్రయత్నించాడు, చూస్తూ ఉన్నాడు, కానీ మన దేవుడు చూసే దేవుడు కాదు. చూడండి, దావీదు వలె ముందుకెళ్ళి ఆ శత్రువుని ఓడించే దేవుడు. ఒకసారి మనం 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ సెలవిస్తుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడగును సర్వాధిపతి ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. ఈ సర్వాధిపతి ఎవరండి? యేసుక్రీస్తు. ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభులకు ప్రభు అని వాక్యం మనకి క్లియర్గా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన ఆ శత్రువుని శిలువ మీద ఓడించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఆ శత్రువుని కాకుండా ఆ పాపాన్ని కూడా ఓడించారు. ఆ పాపం ఏం చేసేదండి? ఆ పాపం అందరికీ జీతం ఇస్తూ ఏం చేసేదండి? మరణం అప్పచెప్పేది అందరికీ. ఆ పాపంలో పడవేసి ఏం చేసేదంటే అందరికీ జీతం ఇస్తా కూర్చుంది. కానీ యేసుక్రీస్తు రాగానే ఆ పాపం ప్రయత్నించింది ఏం చేయాలండి? ఆ మరణం యేసుక్రీస్తు మీద తేవాలని. కానీ ఏం చేశారంటే యేసుక్రీస్తు ఆ మరణాన్నే ఓడించారు. ఆ మరణానికి ఉండే ముళ్ళనే విడిచివేశారు. ఇంకా పాపానికి చోటే లేదని మనకు సెలవిస్తుంది బైబిల్. అందుకనే ఆయనకు అన్నిటి మీద అధికారం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ శత్రువు మీద మనం కనిపించే ఆ శత్రువుల్ని కొన్నిసార్లు మనం ఓడించలేకపోతాం, కానీ యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆ కనిపించే శత్రువుని ఓడించారు. అలాగే కనిపించలేని మన కంటికి అది కనిపించదు, చాలా కారణాలు మనకు కనిపిస్తాయి, ఏదేదో జరుగుతూ ఉంటాయి, ఏదేదో మనం చూస్తాం. ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు, ఒకేసారి ఏదో గాలి ఆయన్ని సోక్కుండదు, ఒకేసారి అనారోగ్యం వచ్చేస్తుంది. ఆయన ఏమి తినలా, ఏం చేయాలా, డాక్టర్లు అనేక ప్రశ్నలు అడుగుతారు. ఏం తిన్నావయ్యా, ఏం తిన్నావమ్మా, ఎందుకు నీకు అనారోగ్యం వచ్చింది, లేకపోతే ఎందుకు ఈ వ్యాధి వచ్చింది అని చూడండి చాలామంది అడుగుతారు. కానీ అక్కడ ఏం చూస్తామంటే కనిపించలేని ఆ గాలి సోకి, లేకపోతే ఏదో అపవాది ఏదో బాణం విసిరి ఆ వ్యక్తుల్ని ఏదో విధంగా నష్టపరచాలని, ఏదో విధంగా దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా, లేకపోతే దేవుణ్ణి మహింపరచనివ్వకుండా చూడండి అనేక శక్తులు ప్రయత్నిస్తాయి. కానీ యేసుక్రీస్తు ఏం చేశారండి? కనిపించే శత్రువుని ఓడించారు. అలాగే మన కంటికి కనిపించలేని శత్రువులను కూడా ఆయన ఓడించారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆయన నమ్మాలి. మన ఇక్కడ రాజులు, అధికారులు, మనతో ఉండే వారు మన మాటినట్లేదని మనం చూడండి, ఇంకా అక్కడే మన ఆశని లేకపోతే నిరీక్షణ మనం వదులుకుండా ఏం చేయాలంటే ఆయన్ని మనం నమ్మాలి, యేసుక్రీస్తుని మనం వెంబడించాలి, యేసుక్రీస్తుని మనం మహింపరచాలి. ఎందుకంటే వీరికంటే గొప్పవారు ఒకడున్నారు, వీరికంటే ఎక్కువ అధికారం కలిగిన వారు ఒకరున్నారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని మనము వెంబడిస్తే, ఆయన్ని మహింపరిస్తే చూడండి మనకు కావలసిన పనులు ఆటోమేటిక్గా జరిగితే మనం చేయవలసిన
పనులు మన ద్వారా జరగకపోయినా, అధికారుల ద్వారా, లేకపోతే ఆ రాజుల ద్వారా జరగకపోయినా, లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్స్ ద్వారా జరగకపోయినా, లేకపోతే అధిపతుల ద్వారా జరగకపోయినా యేసుక్రీస్తు మన కొరకే చేసి పెడతారండి. యేసుక్రీస్తు మన కొరకే వాటన్నిటిని సమకూరుస్తారని బైబిల్ సెలవిస్తుంది. కానీ మనము ఒకవేళ మనం నిరాశ పొందుతున్నారేమో, చాలామంది ఎవరో అధికారుల ద్వారానే జరిగే పని అండి, అది ఇంకా జరగదని చాలామంది ఊహిస్తూ ఉంటారు. చాలామంది ఆ డాక్యుమెంట్స్ లేవు, ఇంకా మా పనులు ఇంకా ముందుకు వెళ్ళకపోవు, మాకు ఇంకా ఏ ఒక్క ఆధారం లేదని బాధపడతారు. మాకు ఇంకా ఆధారం లేదు, ఆ డాక్యుమెంట్స్ లేవు, పని జరగవు, ఇంకా మేము హోప్ వదులుకోవాల్సిందే, లేకపోతే ఆ స్థలాన్ని మేము విడిచిపెట్టాల్సిందే, లేకపోతే ఆ ప్రాంతాన్ని మేము మర్చిపోవాల్సిందే, ఆ ఇంటి గురించి ఇంకా మాకు ఇంకా ఏ ఒక బంధం లేదు, ఆ ఇంటి మాకు ఇంకా స్వాధీనపరచుకోవాలని, లేకపోతే ఆ పొలాలు మాకు కావు, ఇంకా మాకున్న ఆస్తుపాతులు ఇంకా మాకు రావు అని చూడండి చాలామంది బాధపడతారు. కానీ అబ్రహాంతో దేవుడు ఏం చెప్పారండి, నీకు ఆ డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఆ కనాను దేశం నీ పేరు మీద నేను రాసి ఉంచాను, నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో ఆ ప్రాంతం నీదవుతుందని చూడండి. అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు మీతో కూడా వాగ్దానం చేస్తున్నారు, నాతో కూడా వాగ్దానం చేస్తున్నారు. ఏంటంటే ఆయన ఇచ్చే దేవుడు, ఆయన మన కొరకే ప్రాణాన్ని ఇచ్చాడు, అన్నీ మనకి ఇస్తారు. మన జీవితాల్లో మనము ముందుగా పొందుకోవాల్సింది ఏదో ఒకటి ఉన్నదంటే అది ఏంటంటే కేవలం మన యేసుక్రీస్తుని మనము వెంబడిస్తే, ఆయన్ని మనం పొందుకుంటే అన్నీ మన కొరకే చూడండి వెతుక్కుంటూ వస్తాయి, అన్నీ మనల్ని వెంబడిస్తాయి. కానీ మనము ఏం చేస్తామంటే అధికారులను, మన రాజులను, ఏదో గవర్నమెంట్ ఆఫీసర్లను, లేకపోతే గవర్నమెంట్లో చేసే పని వారిని, వాళ్ళని మనం వెతుకుతాం. కానీ మర్చిపోతాం ఏంటంటే మన దేవుడిని మనం వెతుకుతున్నామా, యేసుక్రీస్తు చిత్తం ఏంటో మనం తెలుసుకుంటున్నామా, ఆయన సన్నిధిలో మోకరిస్తున్నామా, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నామా. ఒకవేళ ప్రార్థిస్తే ఆ ప్రార్థన 1 నిమిషం ప్రార్థన, 2 నిమిషాల ప్రార్థన, ఆ ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన, ఆ ప్రార్థన ఉపవాసంతో కూడిన ప్రార్థన అని లేదా అని మనం మర్చిపోతాం చూడండి. అలాగే మనము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ రాసి ఉన్నది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రెపిల్ల ఏంటండి, ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలవబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను ఏం చేశారండి, జయించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏదో గొర్రె పిల్ల, ఆయన ఎలాగ తిప్పితే అలాగ తిరుగుతారో, లేకపోతే ఏం చేయమంటే అది చేస్తారో అని చాలామంది అనుకున్నారు. ఎన్నో మాటల ద్వారా పడవేయాలని, ఎన్నో మాటల్లో ఆయన పట్టుకోవాలని ప్రయత్నించారు. ఫరిసీయులు, శాస్త్రీయులు, అక్కడున్న ఆ జ్ఞానులు అనేకులు ప్రయత్నించారు. కానీ ఏం జరిగిందంటే ఆఖరికి అందరు తల వంచుకున్నారు. ఆఖరికి అందరు చూడండి సిగ్గుపడినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే ఆయనకు విరోధంగా నిలబడిన వారు అందరూ పడవలసిందే. ఆయన సన్నిధిలో ముందుగానే మనం మోకరించినట్లయితే ఆయన ఏం చేస్తారండి, ఆయన సన్నిధిలో ముందుగానే మనం పడి ముందుగానే మోహరించి ప్రార్థన చేస్తే మన తలను ఆయన ఎత్తుతారు. ఇక్కడ విరోధంగా వారు ఏం చేశారంటే ప్రయత్నించారు. చాలాసార్లు ఆయన కొట్టాలని ప్రయత్నించారు. కానీ ఏమైందంటే వారు ఎక్కడా సక్సెస్ కాలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని వారు అప్పగించారో అప్పుడు వారికి అధికారం దొరికింది. ఎందుకంటే అది మన పాపాల నిమిత్తం. ఆ శిక్ష ఆయన మీద పడవలసింది కాదు, అది మన మీద పడవలసింది. కానీ మనల్ని ప్రేమించి మనతో చూడండి ఉండాలని కోరుకుని మనము ఆ నాశనానికి గురి కాకుండా ఆయన పరలోక రాజ్యానికి మన వారసులు అవ్వాలి అని యేసుక్రీస్తు ఏం చేశారండి, మీ కొరకే నా కొరకే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చారు. కానీ ఇక్కడ గొర్రె పిల్ల అని వారు చూడండి ఏమన్నారండి, ఆ గొర్రె పిల్లని వారు పట్టుకోవచ్చు అని వారు ప్రయత్నించారు. కానీ ఇక్కడ ఈ గొర్రె పిల్ల ఏం చేస్తుందంటే వారందరినీ ఓడించినట్టుగా చూస్తున్నాం. ఎన్ని రాజులు వచ్చినా, ఎంతమంది వచ్చినా చూడండి అంత ఆ బబులోన్ సామ్రాజ్యాన్నైనా, ఈ లోకంలో కూడిన ఆ రాజ్యాలు ఏదైతే దేవుని రాజ్యాన్ని నిలబడనివ్వకుండా ప్రయత్నిస్తుందో అన్ని రాజ్యాలను ఏం చేసిందండి, ఆ రాజ్యము యేసుక్రీస్తు రాగానే ఆ గొర్రెపిల్ల ఏం చేశారంటే అందరినీ ఓడించినట్టుగా చూస్తున్నాం. కనిపిస్తానికి వారికి ఏదో కరెక్ట్ వేలో వెళ్తున్నాం, మేము వెళ్ళే మార్గం మాకు విజయాన్ని ఇస్తుందని అనుకుంటున్నారు. కానీ వారు వెళ్ళే మార్గంలో వారు ఎక్కడికి
ఎక్కడికి చేరుకుంటున్నారంటే నరకానికి చేరుకుంటున్నారని బైబిల్ మనకు చూడండి సామెతల్లో సెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెంబడిస్తామో, యేసుక్రీస్తుని నమ్ముతామో, ఈ రోజుల్లో ఎంతమంది నమ్ముతున్నారు చూడండి, వారి కొరకే శుభవార్త ఏమని బైబిల్ సెలవిస్తుందంటే అన్నిటి మీద అధికారం దేవుడు మనకిస్తారు. ఎందుకంటే ఆయన అధికారం కేవలం ఈ లోకంలోనే కాదు, ఆయన అధికారం కేవలం రాబోయే లోకంలో కాదు, తరతరంలోకి యుగ యుగంలోకి అన్ని వేళలా అన్ని చోట్ల ఏంటండి ఆయన పరిపాలన ఉంది. ఈ లోకంలో కాదు, పరలోకంలోనే కాదు, ఇంకా మరొక లోకంలో కాదు, అన్ని లోకంలో ఆయనకి అధికారం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనే అక్కడ చూడండి అధిపతిగా ఉంటాడని బైబిల్ సెలవిస్తుంది. అలాగే మన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం చదివితే ఈ విధంగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదనో తొడ మీదనో ఎక్కడెక్కడ ఆ పేర్లు రాయబడి ఉన్నదండి. ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని ఆయన వస్త్రముల మీద అలాగే తొడ మీద. అంటే ఆయన వస్త్రాన్ని చూసి ఏమని కనిపిస్తుంది అంటే ఆయన కేవలం రాజు కాదు, రాజులకు రాజు ఉన్నాడు. ఆయన కేవలం ప్రభువు కాదు, ఆయన ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. చూడండి ఆ పేరు, ఆ నామం ఇంకా తరతరములకు ఉండిపోయే నామం అది. ఆ నామానికి ఆ సామర్థ్యం లేకపోతే ఎంతమంది రాజులు వచ్చి ఏదో అతిశయపడతారు, మేము రాజు అయిపోయాం, లేకపోతే ఎంతోమంది ఆ పొజిషన్ చూసి మాకు ఆ జాబ్ లేకపోతే ఆ పొజిషన్ దొరికింది, లేకపోతే అంత స్థాయికి మేము చేరుకున్నామని అనుకుంటారు. కానీ వారికంటే ఒక పై స్థాయిలో ఒక వ్యక్తి ఉన్నారు, లేకపోతే రాజులకు రాజు ఉన్నారని మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఆయన ద్వారానే ఈ రాజ్యం మనకు దొరుకుతుంది, ఆయన ద్వారానే ఈ అధికారం వారి చేతికి వస్తుంది, ఆయన ద్వారానే ఈ అన్నీ జరుగుతాయని మనం తెలుసుకోవాలి. ఆయన లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా వారు శక్తి బలాన్ని ఉపయోగించుకున్న, వారి జ్ఞానాన్ని ఉపయోగించుకున్నా చూడండి అది కొన్ని సంవత్సరాల వరకునే నిలబడుతుంది. అది ఒక టైం వస్తుంది, పడిపోయే సమయం వచ్చే సమయంలో ఎవరు వాటిని లేపలేరు. ఇంకా ఆ నాశనం చాలా గొప్పది ఉంటుందని బైబిల్ మనకు మత్తయి సువార్తలో తెలియజేస్తున్నారు. అందుకనే మన రాజు ఎల్లవేళలో ఉన్నారు. మనకున్న ఆ రాజులకు రాజు పేరు ఎక్కడ రాయబడి ఉన్నదండి? ఆయన వస్త్రాల మీద రాయబడి ఉన్నది. ఆయన వేసుకునే ఆ వస్త్రాల మీద మనకు కనిపిస్తుంది. కానీ కొందరు రాజులు ఉంటారు, వస్త్రం మీద వారి పేర్లు రాసుకుంటారు, లేకపోతే వారికి ఉన్న ఆ కాలర్ల మీద లేకపోతే ఆ బ్యాచ్ల మీద పేర్లు ఉంటాయి. కానీ ఆ పేరు చూడండి కొన్ని సంవత్సరాలకి ఆ పేరు దిగవలసిందే. కానీ ఈ యేసుక్రీస్తు పేరు ఏం చూస్తున్నామంటే తరతరములకు ఆయన పేరు అన్ని నామముల కంటే పై నామంగా నిలిచి ఉన్నది. ఇంకా ఆ పేరుని చూడండి అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో ఆ పేరు వినబడుతుంది. ఆ పేరు ద్వారా అనేక చీకటి శక్తులు దూరం అవుతున్నాయి. ఆ పేరు ద్వారా అనేక స్వస్థతలు జరుగుతున్నాయి. ఆ పేరు ద్వారా అనేకులు చూడండి దీవెనలు పొందుకుంటున్నారు. ఆ పేరు ద్వారా అనేకులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు. ఆ పేరు ద్వారా అనేకులు చూడండి ఈ లోకంలో దొరకలేనిది, ఈ లోకంలో ఇవ్వలేని వారు ఆ యేసుక్రీస్తు నామం ద్వారా పొందుకుంటున్నారు. భర్త ఇవ్వలేనిది, భార్య ఇవ్వలేనిది, లేదా తల్లిదండ్రులు ఇవ్వలేని యేసుక్రీస్తు ద్వారా అనేకులు మనమందరము పొందుకుంటున్నాం. అదేంటండి? అది ఆస్తులైనా, అది పాస్తులైనా, లేకపోతే మనకు కావాల్సిన అవసరతలైనా, లేకపోతే మనకు కావాల్సిన ఆహారమైనా, మనకు కావాల్సిన వస్త్రాలైనా అన్నిటినీ ఆయన సమకూర్చుతున్నారు. ఎందుకంటే ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేశారు. ఎందుకంటే ఆయన రాజులు లేకపోతే అధికారులు మనకు సాయం చేయకపోయినా రాజులకు రాజు నేను ఉన్నాను, మీతో ఉంటాను ఆయన అని చూడండి ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ మనతో ఆయన చూడండి కాపురం ఉంటున్నారు, మనతో చూడండి ఆయన నడుస్తున్నారు, మనతో కూడా ఆయన చూడండి సహవాసం చేస్తున్నారు. మన కొరకే అన్నిటినీ విడిచిపెట్టి వచ్చారు. ఈ రోజుల్లో అధికారులు ఏదో పని ఉందని మన పనిని చూడండి పక్కన పెడతారు, కానీ మన యేసుక్రీస్తు పక్కన పెట్టే దేవుడు కాదండి, అసలే కాదు. ఆయన మనకు ముందు స్థానాన్ని ఇచ్చి ఆయన అన్నిట్లో మనల్ని ముందు పెట్టి ఆయన అన్ని పనులను పక్కన పెడుతున్నారు. ఆయనకి చూడండి అనేక దేవదూతలు ఉన్నారు, కానీ అందరినీ అక్కడ వదిలిపెట్టి మీ కొరకే నా కొరకే ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే చూపిస్తానికి ఒక రాజు ఉన్నాడు, అందరినీ సృష్టించే ఆ రాజులకు రాజు యేసుక్రీస్తు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారు. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ సెలవిస్తుంది, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి
ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. అంటే ఈ జ్ఞానులకు కూడా తెలిసింది యేసుక్రీస్తు ఎక్కడున్నారు, ఆ రాజు, యూదులకు రాజు ఎక్కడున్నారని తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆ రాజు గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఆయన రాజు అని చూడండి ఒప్పుకోవటానికి, లేకపోతే ఆయన రక్షకుడు అని అంగీకరిస్తానికి చాలామంది ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి వేరే ప్రాంతం వారేమో అని, యేసుక్రీస్తు ఇక్కడ జన్మించలేదు కదా, యేసుక్రీస్తు ఇక్కడ మా ఊరిలో పుట్టలేదు కదా అని చాలామంది, యేసుక్రీస్తు మన దేవుడు కాదని చాలామంది చూడండి ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ జ్ఞానులు కూడా బయట ఉన్నవారే, వారు యూదులు కాదు, లేకపోతే వారు ఇజ్రాయెల్లో ఉన్నవారు కాదు, లేకపోతే బెత్లెహేంలో జన్మించిన వ్యక్తులు కాదు ఆ జ్ఞానులు. వారు ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు నుంచి వచ్చినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. అంటే వారు దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. ఎందుకు అంటే ఈయన ఒక దేశానికి దేవుడు కాదు, ఈయన ఒక ప్రాంతానికి దేవుడు కాదు, ఈయన ఒక భాష వారికి దేవుడు కాదు, కానీ ఈయన లోక రక్షకుడు అని వారు చూడండి సాక్ష్యం ఇస్తున్నారు. వారు తెలుసుకున్నారు, వారి చదువును బట్టి లేకపోతే వారి జ్ఞానాన్ని బట్టి వారు అర్థం చేసుకోగలిగింది ఏంటంటే రాజులకు రాజు ఒకడే, సృష్టికర్త ఒకడే, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే మన మధ్యకు వచ్చారని చూడండి వారికి తెలిసింది. కానీ ఈ రోజుల్లో అనేక చదువులు చదువుతున్నారు, సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, అన్నిటి గురించి చదువుతున్నారు. కానీ వారిని వాటన్నిటిని సృష్టించింది ఎవరు అని చాలా తక్కువ మంది తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అది వచ్చింది ఏదో వెలుగు మనకు కనిపిస్తుంది, కానీ ఆ వెలుగును ఎవరు సృష్టించారో అది మనకు కావలసిన ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఈ లోకాన్ని సృష్టించింది ఎవరు, అది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ భూమి మీద నీళ్లు వచ్చినవి ఎక్కడి నుంచి, అది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ భూమి మీద వర్షం ఎక్కడి నుంచి కురుస్తుంది, ఎక్కడి నుంచి వర్షం వస్తుంది, ఎవరు పంపిస్తున్నారో, ఎలాగ ఆటోమేటిక్గా జరిగినాయా, ఎవరో తయారు చేసి మన కొరకే పెట్టారా మనం తెలుసుకోవాలి. ఎవరో ఒక కుమారుడైన ఇంట్లో పడుకున్నారు, మార్నింగ్ లేవగానే వారు పుట్టినరోజు అనుకోండి, ఏదో ఆటోమేటిక్ కార్ వచ్చిందంటే, ఏదో ఆటోమేటిక్ బైక్ వచ్చిందంటే, ఏదో పెద్ద కారు, ఏదో పెద్ద గిఫ్ట్, ఏదో నెక్లెస్, చైన్ ఏదో వచ్చిందంటే చూడండి వాటిని పెట్టిన వారు ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటుంది. లేకపోతే అది గాలికి కొట్టుకుంటా రాదు, గాలికి కొట్టుకుంటా వచ్చింది అనుకోండి, వాటి వెనకాల వారికున్న అధికారులు కూడా వస్తారు, వాటికున్న ఎవరిదో వారు చూడండి పరిగెట్టుకుంటా వాటిని చూసుకుంటూ వస్తారు. కానీ మన గురించి ఎవరు పెట్టారంటే, మన గురించి ఆ కుమారుడు గురించి అయినా కుమార్తె గురించి అయినా ఏదైనా బహుమూల్యమైన వస్తువుని పెట్టారంటే ఎవరో ఒకరు ఉంటారు, వాటి వెనకాల ఆ పెట్టిన వారు ఉంటారు తప్పనిసరిగా. అలాగే మన కొరకే అన్నిటినీ సృష్టించారంటే వాటి వెనకాల సృష్టికర్త కూడా ఉన్నారు. అది తెలుసుకోవాలి. మనం అది తెలుసుకున్నట్లయితే అది మన మేలు కొరకే మారుతుందండి. మనం ఎప్పుడైతే ఆ జ్ఞానుల వల్ల మనం తెలుసుకుంటామో, ఆ జ్ఞానులు ఎన్నో రోజులు చూడండి పరిగెట్టుకుంటా అంటే చూసుకుంటా వెతుక్కుంటా వారు చేరుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వారు చూడండి వాటి గురించి వారు ప్రయత్నిస్తారేమో, లేకపోతే వాటి గురించి చదువుకుంటున్నారేమో, ఆ తారు గురించి ముందుగానే వారు చూడండి అనేక జ్ఞానం విషయం గురించి వారు అనేక చదువులు చదువుకున్నారేమో, కానీ కరెక్ట్ టైంకి వారు చేరుకున్నారు. కానీ మరి ఈ రోజుల్లో టైం అనేది ఎవరికి వాల్యూ లేదండి. వారికి కరెక్ట్ టైము టీవీ గురించి పెట్టుకుంటారు, కరెక్ట్గా టైము బయటకు వెళ్ళాలంటే పెట్టుకుంటారు, కరెక్ట్ టైము వారు చూడండి తిరిగి వస్తానికి వెళ్తారు, షాపింగ్ కూడా కరెక్ట్ టైంకి వెళ్తారు. కానీ దేవుణ్ణి అంగీకరిస్తానికి లేదు, దేవుని సన్నిధికి రావాలంటే టైంకి చూడండి వారు మేనేజ్మెంట్ చేయట్లే. ఇక్కడ ఆ జ్ఞానులు ఎప్పుడైతే యేసుక్రీస్తు పుట్టారో ఆ సమయానికి వారు చేరుకోగలిగారు. కానీ మనము చేరుకోగలుగుతున్నామా? ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా అనేక సంవత్సరాలు గతించిపోయినాయి, అనేక చూడండి మనము వ్యాధులు, అనేక కోవిడ్ వైరస్లు, లేకపోతే అనేక విధమైన భూకంపాలు ఈ లాస్ట్ డేస్లో మనం చూస్తున్నాం. కానీ ఇంకా టైం ఉందేమో, ఇంకా ఏదో సాధించిన తర్వాత మనం దేవుడి గురించి ఆలోచిస్తామని చూడండి ఇంకా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ప్రియ దేవుని జనాంగమా, మన సమయం రానే వచ్చింది. మనం కూడా టైంకి అన్నిటినీ సమకూర్చేవారుగా, అన్నిటినీ టైం లోపలే మనము చేసేవారుగా, దేవుని సన్నిధిలో ఉండేవారుగా మనం చేయాలని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనము యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అనుపై విలాసము రాయించి
శిలువ మీద ఏం చేశారండి? పెట్టించారు. అంటే ఆయన ఆ మరణాన్ని రుచి చూసినప్పుడు కూడా రాజు అనే పిలువబడ్డాడు. ఆయన అక్కడ సమాధి చేయబడే సమయంలో కూడా, ఆయన అక్కడ సిలువ వేయబడే సమయంలో కూడా రాజు అనే ఆయనకు పేరుంది. చాలామందికి చూడండి, వారు గెలిచారంటే రాజు, ఓడిపోయారంటే వారు అక్కడ బానిస అని వారి పేరు మారిపోద్ది, లేకపోతే వారికి ఇంకా వేరే వేరే పేర్లు పెడతారు. కానీ యేసుక్రీస్తుకి చూడండి, ఆ శిలువ మీద కూడా రాజు అని పేరే అక్కడకు వినబడుతుంది. ఆయన రాజులకు రాజే అని మనకి చూడండి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఎంత గొప్ప సామర్థ్యం కలిగి ఆయన ఉన్నారు, ఎంత పరిశుద్ధత కలిగి ఆయన ఉన్నారండి. ఎంత ప్రయత్నాలు చేశారు, ప్రయత్నించేవారు, కానీ అక్కడ చూడండి వారి పని, అక్కడ వారి ఆలోచన అక్కడ వర్ధిల్లలేదని మనకు కనిపిస్తుంది. అనేక ఫరిసీయులు వచ్చారు, అక్కడ ఉన్న శాస్త్రులు వచ్చారు, యాజకులు వచ్చి ఏమన్నారంటే ఆయన మాకు రాజు కాదు, అలాగ రాయవద్దు అని ఆయన అన్నారు. వారందరూ అన్నారు. కానీ పిలాతు ఏమన్నాడంటే నేను రాసిందే రాసినట్టుగా ఉండాలి, నేను ఏదైతే రాసానో అదే ఇంకా రాశాను, ఇంకా దాన్ని చెరిపేవారు ఎవరు లేరు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించారంటే అలాగే జరుగుతుంది. దేవుడు ముందుగానే తెలియజేశారంటే చూడండి, ఆ ముద్ర లేకపోతే ఆ నామము, ఆ ఉన్న శక్తి ఎవరు చెరపలేరు. అక్కడే మనం చూస్తున్నాం ఏంటంటే యేసుక్రీస్తు ఆ శిలువ మీద రాసిన ట్యాగ్ మనకేం కనిపిస్తుంది అంటే, టైటిల్ ఏం కనిపిస్తుంది అంటే రాజు, యూదులకు రాజు అయిన యేసుక్రీస్తు, నజరేయుడగు యేసుక్రీస్తు అని మనకు కనిపిస్తుంది. అంటే ఆయన పేరుని చెరపలేకపోయారు, ఆయన రాజు అని అది కూడా వారు చూడండి దాచలేకపోయారు. వారు ఏమనుకున్నారంటే ఈయన శిలువ మీద మరణిస్తే ఇంకా రాజు అని ఎవరు తెలుసుకోలేరు, హేరోదే రాజు లేకపోతే అక్కడ కైసరే అక్కడ రాజు అని వారు అనుకున్నారు. కానీ ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఆ రాజు నిజ రాజు, ఇంకా నిజ లోక రక్షకుడు ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు అని వాక్యం మనకు సెలవిస్తుందండి. అక్కడ రాజులు కూడా ఒప్పుకోవలసిన ఆ సందర్భం అక్కడ రాని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం చదివితే ఈ విధంగా రాసి ఉన్నది, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దంలో ఈ లోకరాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగ యుగముల వరకు ఏలు వలెను. ఏం చూస్తున్నామండి? ఈ లోక రాజ్యములన్నీ ఎవరి రాజ్యాలు అవుతున్నాయంట? క్రీస్తు రాజ్యం, యేసుక్రీస్తు రాజ్యం. అంటే పరిపాలించేవారు ఎవరున్నారండి ఇక్కడ? ఎవరు వీటిని పరిపాలిస్తారంటే యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు. వీరు కేవలం పనిచేస్తున్నారు. కేవలం కొన్ని సంవత్సరాలకు వారి చేతికి అప్పగించబడిన ఆ రాజ్యం ఏంటండి? ఒకటిగా 1 by 1 అన్ని యేసుక్రీస్తు చేతులకి అప్పగించవలసిందే. ఎందుకంటే ఆయన యుగ యుగములకు తరతరములకు ఎల్లవేళలా రాజు అయి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఆయన అధిపతి అయి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది అతిశయిస్తారు, చాలామంది గర్విస్తారు, చాలామంది కొమ్ములు వచ్చినాయి అంటారు, ఏదేదో అంటారు. ఎందుకంటే వారు కొన్ని రోజులకే వారు చూడండి అతిశయిచ్చేది వారి చేతుల్లో చూడండి ఎల్లవేళలా ఉండిపోదు. అది వాటిని వారు ఎప్పుడైనా విడిచిపెట్టవలసిందే. ఇప్పుడు గాలిని వారు ఎంతసేపు పట్టుకున్నా ఆ గాలి కొన్ని నిమిషాలకో లేకపోతే కొన్ని గంటలకో ఎంతగా మనం వాటిని టైట్గా ప్యాక్ చేసిన చూడండి ఆ గాలి వెళ్ళిపోతుంది, అది ఎగిరిపోతుంది. ఎందుకు అంటే వాటిని ఎవరు ఆపలేరు. అలాగే ఈ లోకంలో కూడా అధికారం కూడా చూడండి ఎవరి చేతిలోనే ఎల్లవేళలా ఉండిపోదు. ఎవరో వారి ఉన్న స్థానం వారి దగ్గరే ఉండిపోతుంది. అది ఆస్తిపాస్తులైనా ఏదైనా చూడండి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే అది ఒకరికే అవన్నీ స్వాస్థ్యంగా ఉంటుంది, అది ఒకరి చేతిలోనే ఉంటుంది. అది ఏంటంటే యేసుక్రీస్తువే అవన్నిటికీ పరిపాలించే దేవుడు. ఆయనే కరెక్ట్గా అన్నిటినీ చూసుకోగలరు, ఆయనే అన్నిటినీ జాగ్రత్త పరచుకోగలరు. కానీ ఈ లోకంలో అనేకులు ఆ అధికారం దొరికితే తల్లిదండ్రులు మర్చిపోతారు, అనేకులు పిల్లల్ని మర్చిపోతారు, అనేకులు ఆ అధికారం రాగానే భార్యను మర్చిపోతారు, అధికారం రాగానే భర్తని చూస్తాం వేరే విధంగా చూస్తారు. చాలామంది ఆ పిల్లల్ని చూస్తాం, లేకపోతే అన్నదమ్ములను చూస్తాం, అక్క చెల్లెల్ని చూస్తాం, వారి తీరు ఏమవుద్దంటే మారిపోతుంది. ఎప్పుడంటే అధికారం వచ్చినప్పుడు. కానీ యేసుక్రీస్తు మనకున్నారండి. అధికారం లేకపోయినా మన దగ్గర ఒకరు ఉన్నారు. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు మనతో ఉన్నారు. ఆయన మనతో ఉంటే చూడండి ఆయనతో పాటు ఆయన అధికారాన్ని కూడా మనకిస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం ఒకవేళ కీర్తనలో 145వ కీర్తన 13వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ రాసి ఉన్నది. కీర్తనలో 145వ కీర్తన 13వ వచనం, నీ రాజ్యము శాశ్వత రాజ్యము,
నీ రాజ్య పరిపాలన తరతరంలో నిల్చును. ఏం చూస్తున్నామండి? ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం అంట. ఆయన రాజ్యానికి అంతమే లేదు. ఆయన రాజ్యం ఎప్పటి వరకు అంటే తరతరములకు. ఆయనకి ఎప్పుడు ఆ ఎండ్ లేదు. ఎవరికన్నా చూడండి, మనం ఒకవేళ చూస్తే ఆ ట్రైన్ ఎక్కారు, ఎప్పటి వరకు ఎక్కుతావు, ఆ ట్రైన్ ఎప్పుడు దిగుతుందని వారిని అడుగుతాం, ఎప్పుడు చేరుకుంటావు ఆ గమ్యానికి, అక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ చేయి తమ్ముడు, లేకపోతే అక్కడికి వెళ్ళాక ఒక ఫోన్ కాల్ చేయి, లేకపోతే ఒక మెసేజ్ పెట్టి తమ్ముడు అని, లేకపోతే చెల్లి అని. చూడండి చాలామంది అడుగుతారు. వాటికి ఒక లిమిట్ ఉంటుంది. అది వెళ్ళేంత స్థాయి వరకు వారికి టైం ఇస్తారు. అలాగే రిటైర్మెంట్ కూడా చాలామందికి ఉంటుంది. అలాగే పరిపాలించే ఆ రాజ్యులకు కూడా చూడండి, ఆ పరిపాలనకు ఆ మినిస్టర్స్ అయినా పార్టీలైనా ఎవరైనా వారందరికీ చూడండి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోతే ఇంకా వారిని దిగిపోమంటారు. అలాగే ఈ లోకంలో ఉన్న లిమిట్స్ దేవుడికి లేవంట. వారిని ఆపేవారు ఎవరు లేరు. ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఈయన పరిపాలన, మన యేసుక్రీస్తు పరిపాలన తరతరములకు ఉంటుంది. ఆయన రాజ్యము శాశ్వత కాలమైన రాజ్యం అని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనము ఎవరినో నమ్ముకుంటాం వల్ల మనకి ఏదో కొన్ని పనులు జరగవచ్చు, లేకపోతే ఎవరి మీద మనం ఆధారపడటం వల్ల, లేకపోతే ఎవరో సాయం తీసుకుంటాం వల్ల కొన్ని పనులు మనకు జరుగుతాయి, కొన్ని పనులు మనకు జరగవు. కానీ అన్ని పనులు జరిగే ఇంకా జరిపించే దేవుడిని మనం నమ్మినట్లయితే, వారిని మనం వెంబడించినట్లయితే, ఎక్కువ సమయం వారికి మనం ఇచ్చినట్లయితే, ఎక్కువ సమయం వారితో గడిపినట్లయితే, ఎక్కువ సమయం మన యేసుక్రీస్తుతో మనం ఉన్నట్లయితే చూడండి అన్ని పనులు మన కొరకే జరుగుతాయి. అన్నిటినీ దేవుడు మన కొరకే సమకూరుస్తారు. అన్నిటినీ మనకు కావాల్సినవన్నీ మనకు ఆయన చేస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఎక్కువగా మనము సమయం ఇచ్చే ఆ దేవుడు ఒకరే ఉన్నారు. ఆ ఎక్కువ సమయం ఇచ్చే దేవుడు కూడా మనం కూడా ఎక్కువ సమయం ఇచ్చినట్లయితే, మనం కూడా ఎక్కువగా వారి మీద డిపెండ్ అయినట్లయితే, ఎక్కువగా మనం ఆధారం చేసుకుని ఎక్కువగా మనం ఆయనతోటే అడిగినట్లయితే, ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన మన వినపాలు ఆలకిస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు నమ్మినట్లయితే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన ప్రార్థన ఆలకిస్తారని మనం నమ్మినట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈ సమయంలో ప్రభా ఏదైతే వాక్యము విత్తనంగా మా హృదయంలో చేరుకుంది రాజా, వాటిని మేము భద్రంగా ఉంచుకోవటానికి ఏ ఒక శత్రువు అయినా, ఏ ఒక సమస్య అయినా, ఏ ఒక బాధ అయినా, ఏ ఒక ప్రాబ్లమ్స్ అయినా మిమ్మల్ని మీ నుంచి దూరం కానివ్వకుండా మీరే ప్రభు మాకు సాయం తెచ్చేయండి. మీరే మీ వాక్యాన్ని విత్తారు. ఆ వాక్యం ద్వారా మేము నూరంతల పంట కోసుకుంటానికయ్యా, ఆ దీవెనలు మేము పొందుకుంటానికి, అనేకులకి దీవెనకరంగా మారటానికి మాకు సాయం తెచ్చేయమని కోరుతున్నాం. మీరే దావీదుని ప్రభ గొప్పగా వాడుకున్నారు, అలాగే మా అందరినీ మీరే వాడుకోమని కోరుతున్నాం రాజా. అనారోగ్యాలైనా, శ్రాపాలైనా, ఏ కష్టాలైనా ప్రభ మీరు మాకు రాజులకు రాజై ఉన్నారు రాజా. వాటన్నిటిని మీరే తుడిచిపెట్టే దేవుడు, వాటన్నిటిని మీరే తీసిపెట్టే దేవుడు మాకున్నట్టుగా ప్రభ మేము వాక్యం ద్వారా తెలుసుకున్నాం రాజా. మేము విశ్వసిస్తున్నాం, మీరు చేస్తున్నారని మేము ప్రభ గొప్పగా నమ్ముతున్నాం రాజా. మీరే రాజా ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ ముట్టండి దేవా. మీరే వారికి పూర్తి స్వస్థత యేసుక్రీస్తు నామంలో అనుగ్రహించమని కోరుతున్నారు రాజు. మీరు పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థత అన్నారు ప్రభా. తన నుంచి అరకాల వరకు ఏ ఒక అనారోగ్యం ఎక్కడా లేకుండా పూర్తిగా మీరే తీసివేయమని కోరుతున్నా. అది హార్ట్ ప్రాబ్లం అయినా, అది లంగ్స్ ప్రాబ్లం అయినా, అది ప్రభా ఏ ఒక హెడ్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లమ్స్ అయినా, ఏ ఎముక ప్రాబ్లం అయినా అన్నిటి మీరే తీసివేసి పూర్తి స్వస్థత అనుగుణించమని కోరుతున్నా. అలాగే ప్రార్థిస్తున్నాం రాజా, ఈ వాక్యం ద్వారా అనేకలు బలపడటానికి, ఇంకా మీ సమీపంగా వస్తానికి, మీ గురించి ఇంకా అనేక మాటలు తెలుసుకుంటానికి మీరే సాయం తెచ్చండి. అలాగే మీరు వచ్చే వరకు ప్రభ మేము సిద్ధంగా ఉండటానికి మా విశ్వాసంలో మేము తగ్గకుండా మీతో ప్రభ ఉండటానికి ప్రభ అన్ని విషయాల్లో అన్ని విధాలుగా మేము పూర్తిగా సిద్ధంగా ఉండటానికి సాయం తెచ్చేయమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.